వెల్కమ్ టు బోల్టాక్ విత్ వేణుబికి. ఈరోజు మనతో పాటు సప్తగిరి గారు ఉన్నారు. సప్తగిరి గారితో నిస్సందేహంగా నిక్కచ్చిగా కొన్ని క్వశ్చన్లు అడుగుదాం. ఆయన ఎలాంటి సమాధానాలు చెప్తారో చూద్దాం. సప్తగిరి గారు నమస్తే అండి. నమస్కారం అన్న, బాగున్నారా? బాగున్నాను. చాలా అదే బాహుబలి బాడీతో అప్పుడు ఎప్పుడో చూసానన్నా, అంటే రెగ్యులర్గా మాట్లాడుకుంటాం కానీ స్టిల్ అదే మెయింటైన్ చేస్తున్నారు. ఏమో అలా కుదురుతుంది. అయితే ఏంటి పెళ్లి కాని ప్రసాద్ అనే టీజర్ చూసాము, బాగుంది. పెళ్లి కాని ప్రసాద్ అనే టీజర్ లాంచ్ చేయడానికి ప్రభాస్ గారిని ఎంచుకున్నారు ఎందుకు? అన్నా ఇప్పుడు రాజేశ్వర సినిమా చేస్తున్నాను, మారుతి అన్నని అడిగాను, ఓకే ప్లీజ్ అట్లని. ఓ గుడ్, మారుతి అన్న సినిమా చూశాడు కాబట్టి దీంట్లో ఆ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 100% ఇది వర్కౌట్ అయ్యే సినిమా కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను. అలా చేయడం తప్పిస్తే మీరు క్వశ్చన్ అడిగిన ఉద్దేశం అయితే కాదు. ఆఫ్ కోర్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రభాస్ గారు. అది కూడా కలిసి వచ్చింది మా సినిమాకి. అవునా? ఆయన ప్రస్తావించారా ఈ టాపిక్? జనరల్ అట్లా ప్రస్తావించేంత మనకు కాదు కానివ్వండి, బట్ కొన్ని సీన్స్ అయితే చూశారు ప్రభాస్ అన్న. చూశారు ఆ క్వాలిటీ, ఆ సీన్స్ అవన్నీ చూసిన తర్వాత ఎస్ డెఫినెట్గా ఇది మనం ప్రమోట్ చేయొచ్చు అని చేశారు. ఓకే, ఎందుకంటే కామెడీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా, ఈ జోనర్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఫస్ట్ పెళ్లికాని ప్రసాద్కి ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటి? మీరు సోలో హీరోగా చేసి చాలా రోజులు అవుతున్నట్టుంది. అవునవును, మధ్యలో ఒకటి స్క్రిప్ట్ చేశాను కానీ అండి, అది వర్కౌట్ కాల. కొన్ని చేయడం, సినిమాలు ఆగిపోవడం కూడా జరిగింది. అవును, కొన్ని సినిమాలు ఆగిపోయాయి కూడా జరిగాయి. అవి ఎందుకో రకరకాల కారణాల చేత ఆగిపోయాయి. నా టైం బాయలేక ఆగిపోయావు, ఇది రకరకాలుగా ఆగిపోయాయి. దాని మధ్యలో కరోనా రావడం, అదొక 3 years అందరికీ ఆగిపోవడం. దాని తర్వాత నేను 3 years కొన్ని సబ్జెక్టులు పెంచుకోవడం, అది కరెక్ట్గా నేను ప్రొజెక్ట్ చేసుకోలేకపోవడం, వీటి వల్ల గ్యాప్ వచ్చింది. సో ఫైనల్గా ఒక గుడ్ టీమ్ అండ్ లక్కీ టీమ్ మంచి వచ్చి రావడం వల్ల సూపర్.